ఒకవేళ కొంతమంది మతోన్మాదులు అనుకోవచ్చు, ఈ పాస్టర్లను చంపేస్తే క్రైస్తవ్యం అనేది ఆగిపోతుంది అని అనుకోవచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి అనుకున్నాడు, ఒకే రోజు శిష్యులందరినీ చంపేస్తాను అనుకున్నాడు. ఒకే రోజు శిష్యులందరినీ చంపేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుంది అని అనుకున్నాడు. అంతకంటే ముందు ఆయన ఎంత బెదిరిస్తే, ఎంత హింసిస్తే అంతగా ప్రజలు పారిపోతూ ప్రభుని గూర్చి ప్రకటించుకుంటూ వెళ్ళిపోయినారు. ఇక అట్లా కాదు, వీళ్ళ గురువులను చంపేస్తే, శిష్యులను చంపేస్తే భయంతో క్రైస్తవ్యం ఆగిపోతుంది అని అనుకొని కంకణం కట్టుకొని వెతుకుతూ ఉన్నాడు. శిష్యులు ఎక్కడున్నారని వెతుకుతూ ఉంటే దమస్కు పట్టణంలో ఉన్నారని తెలుసుకున్నాడు. ఆయన గుర్రాలు వేసుకొని సవారీ చేస్తాను, దమస్కులో ఉన్నటువంటి ఆ క్రైస్తవులను చంపేశాలి ఒకటే రోజు. శిష్యులందరినీ చంపేయాలి అని కంకణం కట్టుకొని బయలుదేరి గర్వంగా వచ్చేస్తున్నాడు. మార్గ మధ్యలోనే ప్రభు పట్టుకున్నాడు. మార్గ మధ్యలోనే ప్రభు పట్టేసుకున్నాడు. అంతే. దమస్కుకి ఎట్లా పోయినాడు తెలుసా? కళ్ళు లేవు, గుడ్డివాడుగా పోయినాడు. ఏమని వర్ణించుకుంటూ పోయినాడు? తన నోట్లో ఏ మాట ఉందంటే ప్రభువుని గూర్చి వర్ణిస్తూ వెళ్ళాడు. ఆయన ప్రభు పేరు చెప్తే చాలు అందరినీ చంపుతానని చెప్పిన వాడు ఒకరోజు వచ్చేసరికి బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభమని సగర్వంగా ప్రకటించాడు. ఆయన పగడాల ప్రవీణ్ గారు చనిపోయిన రోజు రాజమండ్రి హాస్పిటల్ ముందు చాలా మంది నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒక్క పగడాల ప్రవీణ్ గారిని చంపేస్తే 100,000 లక్షల్లో పగడాల ప్రవీణ్ గారు పుట్టుకొస్తారని చెప్పేసి. క్రీస్తు ప్రేమను ఆపడం ఎవరి తరం కాదు. క్రీస్తు సువార్తను ఆపడం ఎవరి తరం కాదు. ఎవరి తరము కాదు. ఆ సువార్తను ఆపుదామని చెప్పి ఎంతోమంది ప్రయత్నం చేసి విసుగు చెంది క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని క్రైస్తవులుగా మారిన అనేక మంది, లక్షల కోట్ల మంది ఉన్నారు. భారతదేశంలో ఉన్నవారు ఒక్కరు ఆపడం మూలంగా క్రీస్తు ప్రేమ అనేది ఆగదు. అది సువార్త అనేది ఆగదు. ఒకడు ప్రకటన చేశాడు, నేను విన్నాను. ఆయనకు ఒక భయం ఉందంట. ఏం భయం అంటే, నేను చచ్చే లోపల ఒక్క చర్చ అన్న మిగిలిపోద్దేమో అని భయం ఉందంట. అంటాడు కంకణం ఏంటంటే, నేను చనిపోయే లోపల భారతదేశంలో ఒక్క చర్చి కూడా ఉండొద్దు, ఒక్క చర్చి కూడా ఉండొద్దు అని కంకణం కట్టుకున్నాడంట. ఒకళ్ళు చచ్చిపోయేలోపు ఒక్కటన్నా మిగిలిపోద్దేమో అని భయపడుతున్నాడంట. నేను ఒక్కటే అడుగుతాను, భారతదేశంలో అవసరం లేదు. ఆయన ఏదో ఒక విలేజ్లోనో సిటీలోనో బ్రతుకుతాడు కదా, ఏదో ఒక విలేజ్ సిటీలో బ్రతుకుతాడు కదా. ఆ విలేజ్లో ఉన్నటువంటి ఒక్క చర్చిని తీసేయమని చెప్పండి చాలు. భారతదేశంలో ఉన్న కొన్ని లక్షల కోట్ల చర్చిలు ఉండొచ్చు, అవన్నీ పక్కన పెట్టేసి ఒక్క చర్చిని తీసేయమని చెప్పండి. చర్చి దగ్గరికి పోకముందే ఆయన జీవితం ఏమైపోతుందో, ఆయన జీవితము ఏమైపోతుందో. 1, 2 దేవుడు అలాంటి వారి జీవితాల్లో 2 కార్యాలు చేస్తాడు. 1 నామరూపాలు లేకుండా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలని ఒక వ్యక్తి పెద్ద విగ్రహాన్ని నిలిపాడు. నాకు సాగిలపడాలి, నాకు బలులు అర్పించాలి. తన విగ్రహాన్ని నిలుపుకొని ఎవరైతే నాకు సాగిలపడడో, ఎవరైతే నాకు మొక్కడో, ఎవరైతే నాకు బలులు అర్పించడో వారిని అగ్నిగుణంలో పారేస్తానన్నాడు. అలాంటి వాడేమైపోయినాడు తెలుసా? పశువులాగా మారి 2 కాళ్ళతో నడవాల్సిన వాడు 2 కాళ్ళు 2 చేతులతో నడుస్తూ పశువులాగా గడ్డి తిని బ్రతికి చచ్చాడు. నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడవైనా, ఎంత గొప్పోడు అయినా, ఎంత ధనము నీకున్నా, ఎంత జ్ఞానం నీకున్నా, నువ్వు చచ్చేది కూడా మనిషి చావే. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, కానీ ఒకరోజు
ఏ మతం వాడు అన్ని మతాల వారు ఎట్లా చనిపోతారో నువ్వు అట్లే చనిపోతావు. ఇంకా వేరే ఏది ఉండదు నీకు. నెబుకద్నెజరు ఒక పశువులాగా మారి గడ్డి తిని చచ్చాడంట ఆయన. హేరోదు రాజు ఎట్లా చనిపోయినాడో తెలుసా? పురుగులు బడి చనిపోయాడు. పురుగులంట ఆ తింటూ ఒక్క ఎముక కూడా మిగిల్చలేదంట. అట్లా తినే చంపేసినాయి అంట. ఇట్లా చెప్పుకుంటూ పోతే హిట్లర్ అనేవాడు ఉన్నాడు. యోధుడు అనేవాడు అసలు దేశం ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు అనుకున్నాడు. ఒక్కొక్కసారి యూదులను ఒక పెద్ద కంటైనర్ తయారు చేసి దాంట్లోకి పంపించేవాడంట. 1000 మందిని ఒక్కసారి పంపించేవాడంట. డోర్లన్నీ క్లోజ్ చేసి దాంట్లోకి విషవాయువును పంపించేవాడంట. విషవాయువు అంటే గాలి. విషంతో ఉన్న గాలిని పంపిస్తే ఆ విషంతో ఉన్న గాలిని పీల్చుకొని ఊపిరాడక చచ్చిపోయేవాళ్ళంట. అట్లా కొన్ని లక్షల మందిని చంపేశాడు. ఏం మిగిల్చుకున్నాడు? ఏం సంపాదించుకున్నాడు? ఒకరోజు వాడు కూడా చచ్చాడు. అదే మట్టిలో పాతి పెట్టేశారు. అదే మట్టిలో పాతి పెట్టాడు. కానీ ప్రపంచం ఈరోజు అతన్ని గొప్ప గ్రేట్ అని అంటదా? గ్రేట్ హిట్లర్ గ్రేట్ అంటారా? తిడతారు, దుమ్మెత్తిపోస్తారు. ఈరోజు క్రైస్తవం గురించి చెప్పి చెడుగా ప్రకటించే వారి భవిష్యత్తు కూడా అట్లాంటిదే. ఒకవేళ క్రైస్తవుడు చనిపోతే పరలోక రాజ్యం పోతాడు, క్రీస్తు కొరకు చచ్చాడని చెప్పుకుంటారు. కానీ నీ బ్రతుకు, నీ చావు గురించి ఏమని చెప్పుకుంటారు? ఏది కూడా మిగిలి ఉండదు. స్టెఫన్ ఒకడు చనిపోతే శిష్యుల్లో పౌరుషం పుట్టుకొచ్చింది. ఈరోజు పగడాల ప్రవీణ్ గారు చావు క్రైస్తవ సమాజానికి ఒక పురికొల్పులాగా మారింది. ఒక యూనిటీ వచ్చింది. సికింద్రాబాద్లో కొన్ని లక్షల మంది, ఇసుక పోస్తే రాలనంత లక్షల మంది, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ నలుమూలల నుంచి కొన్ని లక్షల మంది సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చారు ఆయన సమాధి కార్యక్రమానికి. ఎక్కడెక్కడి నుండో పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక యూనిటీ, లోకానికి ఒక దడ. క్రైస్తవ సమాజంలో ఇంత ఐక్యత ఉందా? ఇంత యూనిటీ ఉందా?